హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి దుబాయ్ ఫేమస్ వైరల్ కునాఫా చాక్లెట్. ఎలాంటి మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ చాక్లెట్ లేకుండానే అందరికీ అందుబాటులో ఉన్న చాక్లెట్స్తోనే మనం ఈ రెసిపీని తయారు చేస్తున్నాం. ఈ రెసిపీ కోసం మిల్కీ బార్ చాక్లెట్ని యూస్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ అయితే అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. ముందుగా మనం వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్లో వేడి నీటిని తీసుకొని చాక్లెట్ ఉన్న చిన్న బౌల్ని పెద్ద బౌల్లో కొంచెం సేపు అలాగే ఉంచితే చాక్లెట్ అనేది కరగడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి, చాక్లెట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ కరిగిపోయిందో. కరిగిపోయిన చాక్లెట్ని చాక్లెట్ మోల్డ్లో వేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 125 గ్రామ్స్ డైరీ మిల్క్ చాక్లెట్ని యూస్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ని కరిగించుకోవడం కోసం ఒక పెద్ద బౌల్లో మనం వేడి నీటిని వేసి డైరెక్ట్గా ఈ చాక్లెట్ని అందులో డిప్ చేసి 5 to 10 minutes ఉంచితే ఈ చాక్లెట్ కూడా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన డైరీ మిల్క్ చాక్లెట్ని సెట్ అయిన వైట్ చాక్లెట్ మోల్డ్లో వేసి ఈ మిల్క్ చాక్లెట్ అనేది మోల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా 1కి 4 సార్లు అయినా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ మోల్డ్ని ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టుకోండి. వైట్ చాక్లెట్ మరియు మిల్క్ చాక్లెట్స్ని నేను తీసుకున్న బ్రాండ్సే కాకుండా మీకు నచ్చిన బ్రాండ్స్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ కోసం సేమియాని తీసుకున్నాం. కునాఫా చాక్లెట్లో చూపించే సేమియా అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు. ఈ సేమియా అయితే అందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ సేమియాని మనం రంజాన్లో కూడా యూస్ చేస్తాం. ఈ సేమియాని నేను 1/2 కప్పు వరకు తీసుకున్నాను. 1/2 కప్పు వరకు తీసుకున్న సేమియాని ఒక ప్యాన్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న సేమియాని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పిస్తాని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టిన సేమియాలో వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బైండింగ్ కోసం ఇక్కడ 1/4 కప్పు వరకు ఇంట్లో చేసిన కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట దొరికే మిల్క్ మేడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ని సేమియాలో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టిన చాక్లెట్ మోల్డ్ని తీసి మనం తయారు చేసిన సేమియా స్టఫింగ్ని ఇందులో సగం వరకు వేసుకోండి. మిగిలిన సగం మరో చాక్లెట్కి కూడా యూజ్ అవుతుంది. సేమియా మిక్చర్ అనేది మోల్డ్లో బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కూడా మనం మిల్క్ చాక్లెట్తో కవర్ చేసుకోవాలి. మిల్క్ చాక్లెట్ని బాగా కవర్ చేసుకున్న తరువాత ఈ మిల్క్ చాక్లెట్ని మనం ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో సెట్ అయిపోయిన తర్వాత చూడండి, మన కునాఫా చాక్లెట్ అనేది ఎంత చక్కగా రెడీ అయ్యిందో. ఇలాగే మరో కునాఫా చాక్లెట్ని కూడా రెడీ చేసుకోవచ్చు. రెడీ అయిన తరువాత సైడ్లో ఎక్స్ట్రాగా ఉన్న చాక్లెట్ని తీసివేస్తే చాక్లెట్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇలాగే ఇక్కడ నేను మరో చాక్లెట్ని కూడా రెడీ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అందరికీ దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఈ చాక్లెట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.